Good morning, everyone. I'm Shirisha, pursuing Degree Plus IAS in Pratibha Civils Academy, and I just want to introduce a small, that is investment, that the గవర్నమెంట్ అనేది థర్డ్ ఇంజన్గా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకొచ్చారు. ద మెయిన్ కోర్ సెక్టార్స్ ఏమైందంటే ఒకటి ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్, ఇన్వెస్టింగ్ ఇన్ ఎకానమీ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్నోవేషన్స్. అండ్ ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్. ఫస్ట్ పీపుల్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ ఏంటంటే ఫస్ట్ మిషన్ ఏంటంటే Portion 2.0. ఈ Portion 2.0 they just want to provide a nutrition for the children and lacting women. Nearly 8 crores children and 1 crore of the lacting women and mothers are being benefited. అండ్ ఇంకోటి ఏంటంటే అటల్ థింకింగ్ ల్యాబ్స్. ఈ అటల్ థింకింగ్ ల్యాబ్స్ స్టూడెంట్స్ యొక్క క్యూరియాసిటీని, ఇన్నోవేషన్స్ని అండ్ వీటన్నిటిని ఇంక్రీజ్ చేయడం కోసం ఇదనేది తీసుకొచ్చారు. నియర్లీ 50,000 ల్యాబ్స్ అనేవి ఇయర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ అదర్ వాజ్ నేషనల్ బ్రాడ్కాస్ట్ మిషన్. ఈ నేషనల్ బ్రాడ్కాస్ట్ మిషన్ అనేది అండర్ ద భారత్ నెట్. ఇదంతా స్టూడెంట్స్కి అండ్ ఆల్సో ఫర్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ వాళ్ళందరికీ ఈ ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా చేయడానికి కోసం ఇది తీసుకొచ్చారు. అండ్ పుస్తక్ స్కీమ్. ఈ పుస్తక్ స్కీమ్ ఇందాక మేడం చెప్పాను మీకు డీటెయిల్గా. అండ్ అదేంటంటే డిజిటల్ బుక్ అనేది ఇండియన్ లాంగ్వేజెస్లో స్కూల్స్లో వాళ్ళన్నిట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ పీపుల్ అందరికీ చాలా అర్థమయ్యే విధంగా తీసుకొచ్చారు. అండ్ ఇదని నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ టు బీ సెటప్. ఇదేంటంటే ఒక పర్టికులర్ ఫీల్డ్లో పర్సన్ అనేవాళ్ళు ఎక్సలెన్స్ని తీసుకురావడానికి కోసం ఇది తీసుకొచ్చారు. అండ్ వాళ్ళకి దానికి ట్రైనింగ్ ఇవ్వడము అండ్ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మనకి ఈజీగా జాబ్స్ అవైలబిలిటీ అనేది ఉంటుంది అండ్ జాబ్స్కి ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఐటీ ఎక్స్పాన్షన్స్. ఇక్కడ ఈ ఐటీ ఎక్స్పాన్షన్స్లో నియర్లీ మోర్ దాన్ 65,000 నుంచి 1,35 lakhs వరకు ఇంక్రీజ్ అయింది. ఎందుకు అని అంటే అండ్ స్టూడెంట్స్ యొక్క కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మా రీసెంట్ గోల్ ఏంటంటే 75,000 సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం కోసం అనేది ఈ ప్రెసెంట్ గోల్. అండ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెసెంట్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెంట్. అండ్ మన గవర్నమెంట్ అనేది నియర్లీ 500 crores అనేది అలోకేట్ చేస్తారు దీని మీద. సో ద మెయిన్గా దేని మీద అంటే అగ్రికల్చర్, హెల్త్ అండ్ సస్టైనబుల్ సిటీస్ మీద ఎక్కువగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇన్ మెడికల్ సెక్టార్. ఈ మెడికల్ సెక్టార్లో ఇప్పుడు రీసెంట్గా మెడికల్ సెక్టార్ అనేది చాలా ఎక్స్పాండ్ అయింది. అండ్ 1.1 lakh యూజీస్ అండ్ పీజీస్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్పాండెడ్. అండ్ 75,000 సీట్స్ అనేవి 5 yearsలో ఇంక్రీజ్ చేయాలనే గోల్ ఉంది. అండ్ డే కేర్ సెంటర్స్. ఇప్పుడు రీసెంట్ మంచి స్కీమ్ ఇది. ఏంటంటే మనకి క్యాన్సర్ వచ్చినప్పుడు నార్మల్గా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చాలా అమౌంట్ అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ కంప్లీట్గా డే మొత్తం బెడ్ మీదే ఉండడము అండ్ టైం కన్జప్షన్ అనేది ఎక్కువగా ఉంది. కానీ ఈ స్కీమ్ ఏంటంటే ఈ స్కీమ్ అనేది ఆల్ డిస్ట్రిక్ట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నియర్లీ 200 సెంటర్స్ అనేవి 2025 కల్లా ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. సో పీపుల్ కెన్ ఈజీగా 1 dayలో అండ్ చాలా ఫాస్ట్గా వెళ్ళి రావడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉండిద్ది. బికాజ్ చాలా సెంటర్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇన్ డిస్ట్రిక్ట్స్. అండ్ అర్బన్ లైవ్లీహుడ్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్కీమ్. ఏంటంటే అర్బన్ని స్ట్రెంథన్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. అండ్ దే మెయిన్లీ ఫోకసెస్ ఆన్ పూర్ అండ్ వర్కర్స్. ఎలా అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్స్కి అండ్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ మీద అండ్ వాళ్ళ యొక్క సస్టైనబిలిటీ మీద ఇది అనేది స్ట్రెంథన్ చేయడం కోసం ఇది అనేది తీసుకొచ్చారు. అండ్ పిఎం స్వానిధి స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే మనకి ఇన్ఫార్మల్ లోన్స్ ఉంటాయి కదా. ఈ ఇన్ఫార్మల్ లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. దాన్ని తగ్గించడం కోసం అనేది ఇది తీసుకొచ్చారు. మెయిన్గా యూపీఐ క్రెడిట్ కార్డ్స్లో 30,000 లిమిట్ అనేది తీసుకొచ్చారు. సో ఇది చాలా సపోర్ట్ అవుతూ ఉండేది పీపుల్ అందరికీ. అండ్ ఇందాక మేడమిక్ చెప్పారు అండ్ గిగ్ వర్కర్స్ గురించి. ఈ గిగ్ వర్కర్స్ ఏంటంటే మనకి అసలు ఐడెంటిఫైడ్ కాదు. ఎలాంటి ఈ స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఎవరు కూడా ఐడెంటిఫైడ్ కాదు. సో వాళ్ళకంటూ ఐడెంటిటీ తీసుకురావడానికి ఐడెంటిటీ కార్డ్స్ అండ్ వాళ్ళకంటూ రిజిస్ట్రేషన్ అండ్ హెల్త్ కవరేజ్ ఇన్ ద అందర్
పిఎం ఆరోగ్య యోజన ద్వారా వాళ్ళకి హెల్త్ కవరేజ్ అనేది కూడా ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి సపోర్ట్ ఎలా అంటే వాళ్ళకి 1 crore gig workers are going to be supported. And now we are going to the next part, investing in the economy. First of all, defense. SIPRIA అని ఇదేంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఇదేంటంటే మా వరల్డ్ యొక్క కంప్లీట్ డిఫెన్స్ ఎలా ఉంది అంటని మొత్తం ఇస్తూ ఉండిద్ది మీకు రికార్డ్స్ అనేవి. దాంట్లో మన ఇండియా ఈజ్ ద ఫోర్త్ వన్ విచ్ స్పెండ్స్ మోర్ ఆన్ డిఫెన్స్. నియర్లీ 1.8 lakh crore అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసింది. సో అంటే ప్రెసెంట్ ఈ 2025 యొక్క థీమ్ ఏంటంటే ఇయర్స్ ఆఫ్ రిఫర్మేషన్. దాని ద్వారా మీకు ఈ డిఫెన్స్ అనేది తీసుకొచ్చారు, ఆ థీమ్ తీసుకొచ్చారు, ఇయర్స్ ఆఫ్ డిఫెన్స్. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు రీసెంట్గా ఎందుకు బడ్జెట్లో వచ్చిందంటే మెయిన్గా ఇది ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీకు ఎలా అంటే మెయిన్గా ఏంటంటే ఇది అనేది స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్స్ వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా చేయడం కోసం స్టేట్స్కి అనేది సపోర్ట్ ఇవ్వరు. నియర్లీ 5 lakh crores అనేది దీనికి అలోకేట్ చేశారు. స్టేట్స్ అనే వాళ్ళు చాలా ఈ పీపీటీ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అనేది తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ట్రిపుల్ పీ మోడల్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ అసెట్స్ ఉన్నాయి కదా, ఈ 10 lakh crore అసెట్స్ అన్నీ కూడాను ఎలా తీసుకురావాలి అంటే ఆ అసెట్స్ నుంచి మనకి మనీ అనేది జనరేట్ చేయడం కోసం అసెట్ మానిటైజేషన్ అని మనీ జనరేట్ చేయడం అసెట్స్ నుంచి. జల్ జీవన్ మిషన్ యూ హ్యావ్ లెర్న్ అబౌట్ ఇట్. అండ్ ఇదేంటంటే రీసెంట్గా ఇది అనేది ఎక్స్పాండ్ అయింది జస్ట్ 2028 వరకు. అండ్ అర్బన్ రిఫార్మ్స్ ఏంటంటే మెయిన్గా ఇట్ ఫోకసెస్ ఆన్ అర్బన్ ప్లాన్స్ ఒకటి, అర్బన్ గ్రోత్ ఒకటి, అండ్ ఆల్సో మున్సిపల్ సెక్టార్స్ మున్సిపల్ సర్వీసెస్ వీటన్నిటికీ కూడా ఇది చాలా తీసుకొస్తుంది. అండ్ ఆల్సో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఉన్నాయి కదా, ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఎలా అంటే ఇట్ ఆల్సో గివ్స్ 1 lakh crore ఫండ్ అనేది దీనికి అలోకేట్ చేసింది. ద మెయిన్ ఏంటంటే ఈ ఫండ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ 25% ఆఫ్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఉంది. అండ్ 50% ఆఫ్ ఫండింగ్ అనేది మనకి బాండ్స్ రూపంలో కానీ ట్రిపుల్ పీ మోడల్ రూపంలో కానీ వస్తుంది. 10,000 crore was allocated for this in 2025.